మౌన పోరాటం మౌన పోరాటం. ఈగలు దొరుకుతాయి, నోరు మూసుకొని చూడు. నిజానికి నువ్వు ఇలా నోరు వెళ్ళబెట్టుకుని చూడడం నాకు బాగా నచ్చింది. ఎందుకో తెలుసా, నేను ఈ బట్టలు వేసుకుంటే నువ్వు నన్ను ఇలాగే చూడాలని నేను కోరుకున్నాను. నువ్వు సరిగ్గా అలాగే చూసావు. నీకు గుర్తుందా, నెలకి 2-3 సార్లు నువ్వు బట్టలు కొనుక్కొని తెచ్చుకొని కావాలని నా ముందు వేసుకుంటుంటే నేను ఇలాగే చూసేదాన్ని. అప్పుడు నువ్వు మీ మమ్మీ దిష్టి పెట్టొద్దని చూపు తిప్పుకోమని తిట్టేవాళ్ళు. కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు చూపు తిప్పద్దు. ఎంతే ఆశ్చర్యంగా రోజు నిన్ను చూడు. నేను రోజుకొక కొత్త డ్రెస్ వేస్తాను. అవి చూసి నువ్వు కుళ్ళుకుంటావో ఉడుక్కుంటావో నీ ఇష్టం. కానీ నువ్వు అలా చేయడమే నాకు ఇష్టం. అయ్యగారు, ఎందుకు కిందకి పిలిచారు అని అడిగారు కదా, ఇప్పుడు అర్థమైందా? సతీ, ఇప్పుడు మహేంద్ర విశాలాక్షి మొహాలు ఎలా కనిపిస్తున్నాయి? సార్ మహేంద్ర గారు, అమ్మగారు అడుగుతున్నారు, చెప్పేస్తున్నాను, మీరేమనుకోకండి. అమ్మగారు, వీళ్ళ ముగ్గురి మొహాల్లో కోపం, బాధ, కుళ్ళు, ఉక్రోషం లాంటివన్నీ కలగూర గంపల ఒక రకమైన ఏడుపు లాంటి కసి లాంటి ఏడుపుకి మధ్య నలిగిపోతున్నారు. సత్తి మీదకి ఎందుకు వెళ్తున్నావు? సత్తి ఉన్నదే కదా చెప్పాడు. మహేంద్ర సార్, మీకు ముందే చెప్పా కదా, జానకమ్మ గారు అడిగినప్పుడు చెప్పకపోతే చిన్నయ్య గారికి కోపం వస్తుంది, ఆయనకి కోపం వస్తే కొరడా తీసి నా తోలు తీస్తారని. మహేంద్ర, మిమ్మల్ని పిలిచింది సత్యని కొడతారని కాదు. ఇన్నాళ్ళు మీరు చేసిన మోసం, అన్యాయం వల్ల నా భర్త, నా కూతురు ఎంత సంతోషానికి దూరం అయిపోయారో నిరూపించడానికి. మీరు దూరం చేసిన సంతోషాలన్నీ ఇక నుంచి వాళ్ళ జీవితాల్లోకి వస్తాయని చెప్పడానికే పిలిచాను. చూశారు కదా, ఇక వెళ్ళండి. ఇదేంట్రా, షూ వేసుకుని లేసులు కట్టుకోలేదేంటి? ఏమో నాన్న, నాకేం తెలిసి ఎలా కట్టుకోవాలో. చాపతను బట్టలు ఎలా వేసుకోవాలో చెప్పాడు గాని బూట్లకి తాడు ఎలా కట్టుకోవాలో చెప్పలేదు.
మహేంద్ర వచ్చి కట్టు. ఏంటి నేను నీ షూలేస్ కట్టాలా? మరి నీకొక్కడికే ఈ తాళ్లు కట్టుకునే అలవాటు ఉంది కదా. అలవాటుంటే నీ కాళ్ళు పట్టి షూలేస్ కట్టాల్సిన కర్మ మహేంద్రకేం లేదు. ఏ ఎందుకు లేదు? ఇప్పుడు కూడా మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, మా డబ్బులే తీసుకుంటున్నారు కదా. ఆయన చేత అన్ని రోజులు అన్ని పనులు చేయించారు కదా. కాబట్టి ఇప్పుడు మహేంద్ర షూలేస్ కడతాడు. కట్టడంలో తప్పే ఉంది. కట్టు మహేంద్ర అన్నయ్యా. నేను వీడి కాళ్ళు పట్టాలా? నో. మహేంద్ర నువ్వు నన్ను గౌరవం లేకుండా పిలుస్తున్నావు. నేను మళ్ళీ కొరడా తీసుకొచ్చి నిన్ను బాగా కొట్టేస్తాను చెప్తున్నా. త్వరగా వచ్చి కట్టు. నేను కట్టను. కట్టవా? సత్తే వెళ్ళి కొరడా తీసుకురా. అలాగే అయ్యగారు. ఇదిగో తెచ్చాను చెన్నయ్య గారు. అంటే అది అడిగిన వెంటనే తెచ్చివ్వకపోతే చెన్నయ్య గారు చిర్రెక్కిపోతారు. అందుకే ఆయనకి కోపం ఎందుకని కొరడా కూడా ఇక్కడే పెట్టాను. ఆయన కొరడా అనగానే వెళ్ళి తీసుకొని వచ్చాను. తీసుకోండి అయ్యగారు. నువ్వు సూపర్ రా సత్తే. మహేంద్ర దా వచ్చి కొట్టు. గుర్తొస్తున్నాయిగా. దా వచ్చి మర్యాదగా కట్టు, లేదంటే నేను కొట్టేస్తాను.